ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కిన హల్చల్ చేశాడు. ఫోన్లో స్థానికులకు ఫోన్ చేసి ఆర్థిక సమస్యల కారణంతో టవర్ పై నుంచి దూకి చనిపోవాలనుకుంటున్నట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అయ్యప్పను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప మద్యం మత్తులో ఇలా సెల్ టవర్ ఎక్కినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఫోన్లో స్థానికులకు ఫోన్ చేసి ఆర్థిక సమస్యల కారణంతో టవర్ పై నుంచి దూకి చనిపోవాలనుకుంటున్నట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అయ్యప్పను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప మద్యం మత్తులో ఇలా సెల్ టవర్ ఎక్కినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఫోన్లో స్థానికులకు ఫోన్ చేసి ఆర్థిక సమస్యల కారణంతో టవర్ పై నుంచి దూకి చనిపోవాలనుకుంటున్నట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అయ్యప్పను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప మద్యం మత్తులో ఇలా సెల్ టవర్ ఎక్కినట్లు స్థానికులు భావిస్తున్నారు. కాసేపట్లో ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా నాయకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్ నాయకుడు జంగయ్యను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమ కార్మికుల సమ్మె కారణంగా ఇటీవల దాదాపు 2 వారాలకు పైగా షూటింగులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు సినిమాల నిర్మాణాలు ఆగిపోవడంతో సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. సినీ పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, సంబంధిత యూనియన్ నేతల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె 2 వారాలకు పైగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఆయన సూచనలతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపి కార్మికుల సమ్మె విరమణకు చర్యలు తీసుకోవడంతో పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలో తరచూ తలెత్తుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పరిశ్రమ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, జమినీ కిరణ్, స్రవంతి రవికిషోర్, నవీన్ ఎర్నేని, వంశీ పాల్గొన్నారు.